హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి విషయంలో అపూర్వ సూర్యతో కలిసి ప్లాన్ వేయడాన్ని చూస్తారు శరత్చంద్ర. వెంటనే అపూర్వ చెంప పగలగొడతారు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టావని అడుగుతుంది. ఎందుకు కొట్టానని అడుగుతున్నావేంటి? నీకేం చెప్పాను? ఈ ఇంట్లో ఒక మూల కూర్చోమని చెప్పాను. కానీ నువ్వు నా కూతురైన భూమి రూమ్కి వస్తావా? ఇంకొకసారి భూమి రూమ్కి వచ్చిన భూమి విషయంలో ఇంకా ఎలాంటి జోక్యం చేసుకున్నా 32 పళ్ళు రాలిపోతాయని చెప్పి చాలా గట్టిగా కౌంటర్ ఇస్తారనమాట. ఇంకలా శరత్చంద్ర. అపూర్వ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సూర్య భూమి శారద దగ్గర ఉందని తెలుసుకొని నేను ఇప్పుడే తీసుకొస్తాను అని అంటుంటే, వద్దు, తను కొంచెం చేంజ్ అవ్వడానికి వెళ్ళింది కదా, తన్ని అలాగే ఉండనివ్వు, వచ్చాక నేను మాట్లాడతానని శరత్చంద్ర సూర్యాని కన్విన్స్ చేస్తారు. ఇది ఇలా ఉండగా గగన్ భూమి డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యి డీల్ చేసుకుంటాడు. అదందరికీ తెలిసిందే. నేను మీ అత్తయ్య గారికి కొడుకులా నటించాలి అంటే మీరు నా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కో డాన్సర్గా ఉండాలి. సో ఈ డీల్ అని చెప్పేసరికి ఇంకా శారద దగ్గరికి ఇద్దరు వెళ్తారు. అక్కడ శారద ఏమో కొండపై నుండి దూకేయాలి అని అనుకుంటుంటే గగన్లా ఉన్న రాక్ స్టార్ ఆకాష్ అమ్మ అని శారదని పిలిచి శారదని దగ్గరికి తీసుకుంటారు. నాన్న గగన్, నువ్వు నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసురా. ఈ అమ్మ ప్రాణం పోతుందంటే తప్ప నువ్వు నటించడం ఆపలేదా నాన్న? నా దగ్గర నీకు నటన ఎందుకురా? చూడు, నువ్వు నువ్వు ఇప్పుడు దొరికావు, నువ్వు నా దగ్గరకు వచ్చేసావు, నాకు చాలిది. నేను నేను ఇప్పుడే గుడికి వెళ్ళాలి, రా నాన్న, గుడికి వెళ్దాను రా అని చెప్పి ఇంకలా శారద, భూమి, గగన్ ముగ్గురు గుడికి రీచ్ అవుతారు. పాపం భూమి మాత్రం మనసులో శారద అత్తయ్య నిజంగా అయిన గగన్ బావనే అనుకుంటుంది. కానీ పాపం అత్తయ్యకి తెలియదు కదా గగన్ బావ కాదని అని పాపం అలా మనసులో అనుకుంటుంది భూమి. అవును రే నాన్న గగన్, నువ్వు దర్శనం చేసుకున్నావు కదా, ఓ పని చేద్దాం, ఈ విషయాన్ని వెంటనే వెంటనే నీ చెల్లెలు పూరికి మీ నాన్నగారికి చెప్దాను రా నాన్న. పూరికి చెప్తే పూరి చాలా సంతోషిస్తుంది, సరేనా అని చెప్పి శారద పూరికి కాల్ చేయాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా తారా పూరి దగ్గరికి వచ్చి గగన్కి 10 acres పొలం ఉంది, వాటిని నువ్వు నా పేరు మీదకి రాయాలి, ఎందుకంటే ఇప్పుడు గగన్ చనిపోయాడు కాబట్టి లీగల్గా ఇప్పుడు ఆ వారసత్వం నీకే వస్తుంది కాబట్టి నువ్వు నా పేరు పైన ఆస్తి రాయాలి అని అడుగుతుంది. లేదు నేను రాయను అని చెప్పేసరికి ఒక్కసారిగా ఐరన్ బాక్స్తో ఇంకా చేయి కాలుస్తుందనమాట తారా పూరిది. ఒక్కసారిగా పూరి షాక్లో ఉండిపోతుంది. రాస్తావా రాయవా అని గట్టిగా అడిగేసరికి పూరి ఆ డాక్యుమెంట్స్పై సైన్ చేయబోతుంటే కరెక్ట్గా శారద పూరికి కాల్ చేస్తుంది. గగన్ బ్రతికే ఉన్నాడు అనే విషయాన్ని చెప్తుంది. ఒక్కసారిగా తారా అండ్ ధ్రువ గగన్ బ్రతికే ఉన్నాడు అని విని షాక్లో ఉండిపోతారు. వెంటనే పూరి కన్నీళ్ళు తుడుచుకొని, చూసారా మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు కాబట్టి ఇకపై మీ పప్పులు ఉడకవు. మా అన్నయ్యని ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, ఇప్పుడు చూడు మా అన్నయ్య ఎలా ఉంటాడో అని అంటుంది. మీ అన్నయ్య తిరిగి వచ్చినా నాకే కదా హ్యాపీ, ఎందుకంటే నా మెల్లో తాళి కడతాడు అని అంటారు. పూరి మనసులో నీ మెల్లో ఎలా తాళి కడతాడో నేను చూస్తాను, నేను అనుభవించిన నరకం మా అన్నయ్య అనుభవించకూడదు, ఖచ్చితంగా మా అన్నయ్యకి నీకు పెళ్ళి జరగనివ్వను అని చెప్పి మనసులో అనుకుంటుంది పూరి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ సంఖ్యలు వేసుకొని కూర్చుంటారు. కృష్ణప్రసాద్ చేంజ్ అవుతారు. ఒకప్పుడు నా కౌశిక్ కాదనమాట, ఇప్పుడు కృష్ణప్రసాద్గా. సో కృష్ణప్రసాద్గా వేరే పర్సన్ వచ్చారు. మీరా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, ఏవండి మీకు శారద కాల్ చేస్తుంది అని అంటుంది. శారద కాల్ చేస్తుందా, ఒకసారి లిఫ్ట్ చేయి మీరా అని అంటారు. లేదు నేను లిఫ్ట్ చేయను. శారద కాల్ చేస్తుందంటే ఏదో అర్జెంట్ విషయం అయి ఉంటుంది, ప్లీజ్ నా మాట విను అనేసరికి లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది. ఇంకా స్పీకర్లో పెట్టేసరికి, ఏవండి మన గగన్ చనిపోలేదండి, మన గగన్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా కృష్ణప్రసాద్ మీరా ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. ఇంక వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి మీరా అలా మాట్లాడేసరికి శరత్చంద్ర కూడా వస్తారు. ఏమైంది మీరా అని అడుగుతారు. అన్నయ్య ఆ గగన్ బ్రతికే ఉన్నాడంట అన్నయ్య, ఇదిగో ఇప్పుడే శారద ఫోన్ చేసి చెప్పింది అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర కూడా. ఏంటి ఆ గగన్ బ్రతికే ఉన్నాడా? దీన్ని ఎలా గగన్ భూమి జీవితంలోని వెళ్ళిపోయాడని ఇప్పుడు భూమి సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాను, కానీ గగన్ బ్రతికొచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా
ఇంకా బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర. ఇంక సూర్య కూడా భూమి భర్త గగన్ బ్రతికొచ్చాడని తెలుసుకొని చాలా షాక్లో ఉండిపోతాడు. ఏంటి, వాడు బ్రతికొచ్చాడా? నా చేతులతో చంపేశానే, అయినా ఎలా బ్రతికొస్తాడు? నో వే, నో ఛాన్స్. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఐ నో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఐ కెన్ ఫీల్ ఇట్. ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ గగన్ బ్రతికి వచ్చినా సరే, ఇప్పుడు చెప్తాను కదా, గగన్ని మళ్ళీ నా చేత్తోనే చంపేస్తాను అని చెప్పి సూర్య చాలా క్రూయల్గా ఆలోచించుకుంటాడు. ఇదే విషయాన్ని ఇంకలా అపూర్వకి చెప్తాడు. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా గగన్ తిరిగి వచ్చాక నీకు భూమితో పనేంటి? భూమి కాకుండా వేరే ఎవరైనా అమ్మాయిని చేసుకోవచ్చు కదా అని అంటే, లేదు మేడం, మీకు చెప్పాను కదా, నేను భూమినే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనేసరికి, అవునా, ఏంటో వీడి పిచ్చి వీడికి ఆనందం. అయినా భూమి వీడికి ఎప్పుడో పెళ్లి చేసుంటే భూమి అంత కూతురు ఉండేది, అలాంటిది వీడేమో భూమిని ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తాడులే, లేట్ అయింది కదా అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇద్దరు ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే శారద ఎంతో హ్యాపీగా చూస్తుంది. నాన్న, గగన్, మీరిద్దరు ఒకప్పుడు నాట్య మండపంలో కూడా డ్యాన్స్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా శారద అనుకుంటే, ఇంకప్పుడే పూరి, అమ్మ త్వరగా అన్నయ్యని తీసుకొని రా అమ్మ, అన్నయ్యని తీసుకొని రా, ఎందుకంటే అన్నయ్య లేకపోతే ఇక్కడ తార నన్ను చంపేస్తుంది అనేసరికి ఒక్కసారిగా శారద ఈ విషయం గగన్కి చెప్తుంది. వాట్, ఇప్పుడా? నో, ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ షో ఉంది అని అంటారు. లేదు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి నాన్న, ఈ షో తర్వాత చూసుకోవచ్చు అనేసరికి ఇంకా భూమి, అవును ఈ షో తర్వాత చూసుకోవచ్చు అంటే, లేదు ఇవాళ ఈవినింగ్ షో ఉంది కాబట్టి ఈవినింగ్ షో అయిన తర్వాత రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతారు. సో ఈవినింగ్ షోకి భూమి కూడా డ్యాన్స్ చేస్తుంది ఎంతో హ్యాపీగా గగన్తో పాటు. వెస్ట్రన్లో కూడా డ్యాన్స్ చేసేసరికి అందరూ భూమిని హ్యాపీగా ప్రైజ్ చేస్తూ ఉంటారు. మిస్టర్ ఆకాష్ అండ్ భూమి, మీ ఇద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. భూమి ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అయితే టాప్ నాచ్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ ఇద్దరు నెక్స్ట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అవుతారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో అంటే ఇది ఒకటే కాదు కదా, మీరు ఇంకా కొన్ని లెవెల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. ఫైనల్, సెమీఫైనల్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. అవన్నీ దాటుకొని మీరు వస్తారు అని నాకు అనిపిస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా చెప్తారు ఆ జడ్జెస్ అయితే. ఇంకా భూమి డ్యాన్స్ కోసమే వాళ్ళు ఒప్పుకున్నారని తెలిసి ఆకాష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా భూమి వాళ్ళతో పాటు హైదరాబాద్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా తార ఇంకా అలా పూరి వైపు చూస్తూ, హేడు మీ అన్నయ్య వస్తాడన్నావు కదా అని అంటుంది. వచ్చేస్తున్నాడు అని అనేసరికి గగన్, భూమి, శారద ముగ్గురు వస్తారు. ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా వెంటనే పూరి అన్నయ్య అని వెళ్ళి హక్ చేసుకుంటుంది. గగన్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు పూరి వైపు. ఏంటి పిరికి వాడిలా పారిపోయావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావా అని అంటుంది. అసలు ఎవరు నువ్వు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నాతో అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది భూమి. అదే మీరు మర్చిపోయారా, తారా బావా, తారా అని అంటుంది భూమి ఇంకా సైగ చేస్తూ. ఓ, గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వేనా అని అంటాడు ఆకాష్. అదేంటి, గగన్ నువ్వే కదా, వేరే వ్యక్తిలా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది తారా. వేరే వ్యక్తిలా కాదు, నేనే. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, కొంచెం గతం మర్చిపోయాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను, ఏమీ అనుకోవద్దు, ఓకే సరే రా వెళ్దాం అని చెప్పి ఇంక భూమిని లోపలికి తీసుకువెళ్తాడు. చూడు, మనిద్దరం పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాతే మీ చెల్లెలు సంతోషంగా ఉంటుంది, అర్థమైందా అని అంటుంది. అంటే ఇప్పుడు మీరు పూరిని సంతోషంగా చూసుకోవట్లేదా అని అడుగుతాడు గగన్. లేదు, రోజు రోజుకి టార్చర్ చూపించా అనేసరికి గగన్కి చాలా కోపం వస్తుంది. పాపం పూరి ఏడుస్తూ ఉంటే శారద పూరిని హక్ చేసుకుంటుంది. అయ్యో పూరి, ఇంత బాధ అనుభవించావా అని అనేసరికి ఇంక చేయి చూసేసరికి చేయి కూడా కాలిపోతూ ఉంటే, అంటే వాత ఉండేసరికి ఒక్కసారిగా పాపం షాక్లో ఉండిపోతాడు గగన్. చాలా కోపం వస్తుంది. తన మనసులో ఉన్న
అన్న ప్రేమ అనేది బయటికి వస్తుంది. హౌ డేర్ యూ, నా నా చెల్లెల్నే కొడతారా అని చెప్పి ధ్రువ కాలర్ని గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా ధ్రువ, హలో మిస్టర్ గగన్, వదులు, నా షర్ట్ వదులు, టార్చర్ చేసింది నేను కాదు, నా చెల్లి, అది కూడా నీపై షాటప్. ఛీ, కొంచెమైనా బుద్ధి ఉందా మీకు? ఎవడైనా ప్రేమతో ఇలా చేస్తారా? మనిషి చెయ్యిని కాలుస్తారా? మనిషిని ఇంతలా టార్చర్ పెడతారా? దీన్ని ప్రేమ అంటారా? లేకపోతే వేరే వేరే పేర్లు పెట్టి శాడిజం, సైకోయిజం అంటారా? నీ చెల్లెలు చాలా పెద్ద సైకోలా ఉంది. అయినా తన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఎలా ఒప్పుకున్నానో నాకే అర్థం కావట్లేదు. సి యూ మిస్ తారా, ఇంకొకసారి నా చెల్లెలు పూరిపై చెయ్యి వేశావో ఏం చేస్తానో నాకే తెలియదు, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పేసి పూరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా భూమి గగన్ బిహేవియర్ని చూసి షాక్ అవుతుంది. ఇతను ఆకాష్ కదా, మరి ఎందుకు చెల్లెలిపై అంత ఎమోషన్ చూపిస్తున్నాడు? తను పూరి బాధపడుతుందనగానే అచ్చం గగన్ బావ ఎలా అయితే ఉంటే రియాక్ట్ అయ్యేవాడో ఇతను కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అని షాక్లో ఉంటుంది భూమి. ఇంకా భూమి పక్కకి వచ్చి ఆకాష్తో మాట్లాడుతూ ఉంటుంది. మీరు నిజంగా ఇలా ఎలా బిహేవ్ చేశారో నాకు అర్థం కావట్లేదంటే, చెప్పాను కదా నేను అనాథని అని. చిన్నప్పటి నుండి అనాథలాగే పెరిగాను. ఫ్యామిలీ ఎమోషన్స్ ఏవి తెలియవు. కానీ ఎందుకో ఆ అమ్మాయి పూరిని చూడగానే నాకు నా ఓన్ చెల్లెల్లా అనిపించింది. తన చేతికున్న గాయం చూసి నాలో అన్నయ్య బయటకు వచ్చాడు. ఎందుకో నాకు కూడా తెలీదు. ఇట్స్ సంథింగ్ లైక్ కార్మిక్ బాండ్. ఓకే, జస్ట్ ఫర్గెట్ అబౌట్ దట్. ముందు ఆ తారాని ఎలా అయినా పూరికి బానిసలా చేయాలి అని అంటారు. అది మీ చేతిలోనే ఉంది ఆకాష్ గారు అని అంటుంది భూమి. వాట్, నా చేతిలోనా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని భూమి చెప్పేసరికి ఆ ప్లాన్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్, రాక్ స్టార్ ఆకాష్. సో ఓకే అని చెప్పి వెంటనే తారా దగ్గరికి వెళ్తాడు. తారా చూస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను తిట్టావు కదా, ఇప్పుడెందుకు వచ్చావు అని అడుగుతుంది. యాక్చువల్లీ నేను గగన్ని కాదు అని అంటారు. వాట్, గగన్ కాదా? హో, ఇదొక నాటకమా? ఇప్పుడు నేను నమ్మేయాలా అని అంటుంది తారా. నో, నిన్ను ఊరికే నమ్మమనట్లేదు. బట్ ఆ శారదా గారు అనుకున్నట్టు నేను గగన్ని కాదు, నేను ఆకాష్ని, రాక్ స్టార్ ఆకాష్ వర్మ. యూ కెన్ సీ మై వీడియోస్ ఇన్ సోషల్ మీడియా అండ్ యూ కెన్ నో మోర్ అబౌట్ మీ. ఒకసారి ఈ ప్రూఫ్స్ చూడండి అని చెప్పి ఇంకా ప్రూఫ్స్ అయితే చూపిస్తాడు. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ తనకున్న వీసా ప్రాబ్లం అన్నీ మొత్తం చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తారా. అంటే నువ్వు నిజంగా గగన్వి కాదా అని అంటుంది. నో, ఐఎమ్ నాట్ ద గగన్. యూ కెన్ సీ మై పాస్పోర్ట్ రైట్. నేను యాక్చువల్లీ యూఎస్ సిటిజన్ని. ఇక్కడ ఇంటర్నేషనల్ షో కోసం ఓన్ కంట్రీలో నా పేరు నేను సంపాదించుకోవాలని ఒక 2 months బ్యాకే ఇక్కడికి వచ్చాను. బట్ నీకు ఇంకొక విషయం చెప్పాలి. గగన్కి చాలా ఆస్తులు ఉన్నాయంట కదా, ఆ భూమి చెప్పింది. మన ఇద్దరం డీల్ కుదుర్చుకుంటే గగన్ ఆస్తిని 50-50 చేసుకుందాం అని అంటారు. ఏంటి 50-50యా? నీకెందుకు ఇవ్వాలి అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేనే గగన్లా నటిస్తున్నాను కాబట్టి అని అంటుంది భూమి. ఇంకా సారీ గగన్ ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది తారా. చెప్పండి, డీలా నో డీలా? లేకపోతే ఆస్తి అంతా నన్నే కొట్టేయమంటారా? మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఉండవు అని అంటారు ఆకాష్. నో, ఈ ఆస్తి కూడా నాకు కావాలి. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను నేను. కాకపోతే ఆ పూరి పేరుపై కూడా కొన్ని ఆస్తులున్నాయి అని అంటారు కదా, వాటిని ముందు వెళ్ళి మీరు బలవంతంగా రాయించుకోవాలని చూడండి, తర్వాత మిగతా నేను చేస్తాను అని అంటారు. ఓకే, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట. తారా వెళ్ళి పూరిని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏయ్, మీ అన్నయ్య వచ్చాడని అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు నీ పేరుపై ఉన్న ఆస్తిని నాకు రాసి పెట్టాలి అని అంటారు. మళ్ళీ ఏంటి, నేను రాయను అని అంటుంది. రాయవా నువ్వు అని చెప్పి ఇంకలా కొట్టడానికి వస్తుంటే ఒక్కసారిగా భూమి చెయ్యి అడ్డు పెడుతుంది. పెట్టి ఇంక వెంటనే అలా గట్టిగా తార చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా తార షాక్లో ఉండిపోతుంది. అదంతా వీడియో తీసుకుంటాడనమాట గగన్. నువ్వు ఇప్పుడు పూరిని కొట్టాలనుకున్నావు కదా, ఆస్తి రాయించుకోవాలని కూడా అనుకున్నావు కదా. యు నో వన్ థింగ్, ఇదంతా నేను వీడియో రికార్డ్ చేశాను.
దీన్ని ఒక్కసారి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశాను అంటే గృహహింస కేసు కింద నిన్ను జైల్లో పెడతారు. నీ జీవితం అంతా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అని అంటాడు గగన్. నో, వద్దు, నేను జైలుకు వెళ్ళను కదా. అలాంటప్పుడు పూరి ఏం చెప్తా చెయ్యాలి? పూరి కింద బానిసలా బ్రతకాలి. లేదు, నేను బ్రతకను అంటే ఈ వీడియోని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తా. గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నువ్వు పూరికి బానిసవి అని చాలా అంటే చాలా గట్టిగా చెప్పేసరికి తారా గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.